ఈరోజు మన వీడియోలో మరికొన్ని అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ యావరేజెస్ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాము. ఆల్రెడీ మన వీడియోస్లో యావరేజెస్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ప్రాబ్లమ్స్ చేయడం జరిగింది, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు. సో అవన్నీ యావరేజెస్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. అలాగే మన ఛానల్లో సింప్లిఫికేషన్ అనే టాపిక్ గురించి, డివిజిబిలిటీ రూల్స్ అనే టాపిక్ గురించి కూడా క్లియర్గా ప్రతి వీడియోస్ విత్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వాటి ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి అన్నీ ఒకసారి వాచ్ చేసి మన ఛానల్ మీ అందరికీ యూజ్ అయింది అని అనుకుంటే ఒక మంచి లైక్ చేసి కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు అప్డేటెడ్గా రావాలి అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇట్లా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోది. సో ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం ఈరోజు. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మహేష్ బైస్ 3 shirts at an average price of ₹1250. If he buys 2 more shirts at an average price of 1450, what will be the average price of all the 5 shirts అన్నాడు అనమాట. అయితే ఈ మహేష్ అనే అతను 3 shirts ఒకసారి కొన్నాడు, 2 shirts ఒకసారి కొన్నాడు, వాటి యావరేజెస్ ఇచ్చాడనమాట. అయితే మొత్తం షర్ట్స్కి యావరేజ్ కావాలి అని అన్నాడు. సో మొత్తం షర్ట్స్కి యావరేజ్ కావాలి అంటే టోటల్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద 5 shirts బై టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ అనమాట. సో ఇక్కడ ఒక 3 shirtsకి ఇది యావరేజ్ కాబట్టి టోటల్ ప్రైస్ ఆఫ్ 3 shirts 3 × 1250 అవుతుంది. 2 shirtsకి ఇది యావరేజ్ కాబట్టి 2 × 1450 అవుతుంది. ఇవంతా వచ్చేసి మనకి టోటల్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద 5 shirts వస్తుంది బై టోటల్ నెంబర్ ఆఫ్ షర్ట్స్ అనమాట. సో ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 3 × 1250 వచ్చేసి 3750 అవుతుంది. సో 2 × 1450 వచ్చేసి 2900 అవుతుంది బై 5 అనమాట. ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చేసి 6650 బై 5 అవుతుంది. 5 1s 5 1s 5 3s 3s 15 సో ఆన్సర్ అనేది 1330 అవుతుంది అనమాట. సో ఇక్కడ ద యావరేజ్ ఆఫ్ 36 రిజల్ట్స్ ఈజ్ 18. ఇఫ్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఈచ్ రిజల్ట్ వాట్ విల్ బీ ద న్యూ యావరేజ్ ఆఫ్ ద రిజల్ట్స్ అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 36 నెంబర్స్ ఉన్నాయి, వాటికి యావరేజ్ 18 అన్నాడు. అయితే ఆ నెంబర్స్లోంచి ప్రతి నెంబర్లోంచి 2 అనే వాల్యూ సబ్ట్రాక్ట్ చేశారు. అయితే కొత్త యావరేజ్ ఎంత అన్నాడు అనమాట. సో ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అని అంటే, ఇంతకుముందు కూడా ఇలాంటి ప్రాబ్లం ఒకటి మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, వాటి యావరేజ్ ఇస్తారు. వాటికి ప్రతి నెంబర్కి మైనస్ కానీ ప్లస్ కానీ సబ్ట్రాక్షన్ కానీ అలా ఏ వాల్యూ అయితే జరుగుతుందో అంతే వాల్యూ మల్టిప్లై అయితే మల్టిప్లై అవుతుంది, సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్ అవుతుంది, అంటే దాని యావరేజ్కి. సో ఇప్పుడు ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే 36 రిజల్ట్స్కి 18 అనేది ఇచ్చాడనమాట. అయితే ప్రతి నెంబర్లోంచి 2 సబ్ట్రాక్ట్ అవుతుంది కాబట్టి యావరేజ్లోంచి కూడా 2 సబ్ట్రాక్ట్ అవుతుంది. న్యూ యావరేజ్ వచ్చేసి 18 - 2 16 అవుతుంది అనమాట. ఇది మీకు కాన్సెప్చువల్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనకి 36 రిజల్ట్స్ యావరేజ్ వచ్చేసి 18 అన్నాడు. అయితే టోటల్ ఆఫ్ 36 రిజల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 36 × 18, ఈ వాల్యూ వచ్చేసి 648 అనమాట. అయితే ఈ వాల్యూలోంచి ప్రతి రిజల్ట్కి 2 అనే వాల్యూ సబ్ట్రాక్ట్ చేశాడు. అంటే ఈ టోటల్ 648లోంచి ఎన్ని రిజల్ట్స్ ఉన్నాయి? 36 రిజల్ట్స్. ఆ 36 ఇంటూ ప్రతిదానికి 2 అనే వాల్యూ సబ్ట్రాక్ట్ చేశారనమాట. అంటే 648 మైనస్ ఇదేమవుతుంది 36 2s 72 అవుతుంది. ఈ వాల్యూ వచ్చేసి మనకి 576 అవుతుంది. సో ఈ 576కి ఇది వచ్చేసి 2 ప్రతి నెంబర్కి 2 సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత టోటల్ అనమాట. సో న్యూ యావరేజ్ ఏమవుతుంది? 576 బై 36 కదా, 6 6s 6 9s 54 6 6 36 616 616 6 6 36 సో 16 అనమాట. సో ఇక్కడ కాన్సెప్చువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. జనరల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, అది ఇచ్చిన రిజల్ట్స్ అన్నిటికీ మైనస్ చేస్తే మైనస్ అవుతుంది ఆ వాల్యూ అన్నిటికీ, ప్లస్ చేస్తే ప్లస్ అవుతుంది, మల్టిప్లై చేస్తే మల్టిప్లై అవుతుంది అనమాట. సో ఇది కాన్సెప్చువల్ వైజ్గా అనమాట. సో ఇక్కడ మూడో క్వశ్చన్ వచ్చేసి, ఏ గ్రూప్ ఆఫ్ బాయ్స్ హ్యాస్ అన్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 36 kgs. One boy weighing 42 kgs leaves the group and another boy weighing 30 kgs joins the group. If the average now becomes 35.7, how many boys are there in the group అన్నాడు అనమాట. సో ఇక్కడ ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాళ్ళు కొంతమంది బాయ్స్ ఉన్నారు అన్నారు. వాళ్ళల్లో ఒక అబ్బాయి 42 kgs ఉన్నప్పుడు 36 kgs అనేది యావరేజ్ వెయిట్ వచ్చింది. అయితే ఈ 42 kgs ఉన్న అబ్బాయి వెళ్ళిపోయి కొత్త పర్సన్ 30 kgs అనే అబ్బాయి జాయిన్ అయినప్పుడు యావరేజ్ 35.7 అవుతుంది అనమాట. అయితే మొత్తం ఎంతమంది బాయ్స్ ఉన్నారు అని అడిగారు. సో నేను ఈ ఒక అబ్బాయి 42 kgs అబ్బాయి కాకోకుండా నేను ఎక్స్ బాయ్స్ అనుకుంటాను. ఎక్సెప్ట్ నోన్ వెయిట్, అంటే వెయిట్ తెలిసిన బాయ్ కాకోకుండా మిగతా మంది నేను వెయిట్ తెలిసిన బాయ్స్ కాకోకుండా మిగతా వాళ్ళు నేను ఎక్స్ అనుకుంటాను. అయితే ఇక్కడ మొత్తము టోటల్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బాయ్స్ ప్లస్ 42 kgs ఉన్న అతను వెయిట్ కలిపితే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 36 ఇంటూ ఎంతమంది? ఈ ఎక్స్ బాయ్స్ ప్లస్ ఈ అబ్బాయి, సో x + 1 బాయ్స్ అనమాట. సో ఇప్పుడు టోటల్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బాయ్స్ ఏమొస్తుంది మనకి? 36x plus 36
ఈ 42 అడికి వెళ్తే -42 అవుతుంది అనమాట. 36x -6 అవుతుంది అనమాట. ఇది 36 - 42 అది -6 అవుతుంది అనమాట. సో ఈ వాల్యూ అనేది ఇక్కడ టోటల్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బాయ్స్ వచ్చేసి మనకి 36.6 kgs, 36x - 6 అనే ఈక్వేషన్ వచ్చిందనమాట. సో ఇప్పుడు మనకి న్యూ యావరేజ్ ఏమిచ్చాడు, 35.7 kgs ఇచ్చాడు. అది ఎప్పుడు ఈ ఎక్స్ బాయ్స్ అలాగే ఉంటారు. టోటల్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బాయ్స్ ప్లస్ కొత్త అబ్బాయి 30 kgs ఉన్న అబ్బాయి జాయిన్ అయితే బై x+1 బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 35.7 అనమాట. సో టోటల్ వెయిట్ ఆఫ్ ఎక్స్ బాయ్స్ని ఇక్కడ మనం దేంతో రిప్లేస్ చేసుకోవచ్చు, 36x - 6 + 30 ఈజ్ ఈక్వల్ టు 35.7x + 35.7 అనమాట. సో ఇక్కడ ఈ 36x - 35.7x ఈజ్ ఈక్వల్ టు 35.7 మైనస్ ఇది 24, ఇక్కడ +24 ఉంటుంది, ఇది సైడ్ వెళ్తే -24 అవుతుంది. సో ఇక్కడ 0.3x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది 11.7 అనమాట. సో x ఈజ్ ఈక్వల్ టు 11.7 / 0.3. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ పాయింట్ క్యాన్సిల్ అయిపోతే 117/3, 3 1s 3 3s 9, 3 9s 27. సో x ఈజ్ ఈక్వల్ టు 39 వచ్చిందనమాట. ఈ x అనేది ఏంటి, నోన్ పర్సన్ వెయిట్ కాకుండా మిగిలిన వాళ్ళు. సో టోటల్ బాయ్స్ ఎంతమంది, x+1 కదా. సో 39 + 1 టోటల్ ఎంతమంది బాయ్స్, 40 బాయ్స్ అవుతారనమాట.